అందరికీ నమస్కారం అండి। ఈరోజు వీడియోలో సత్యనారాయణ స్వామి వారి పూజకు కావాల్సిన వస్తువులు చూద్దాము। ఇది మా పంతులు గారు రాసిచ్చిందండి, నా సొంతంగా రాసిందైతే కాదు। ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే నోట్ చేసుకోండి। అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకుంటే వాళ్ళ కాపురం బాగుంటుందని ఈ వ్రతం చేస్తారండి। అలాగే వ్యాపారులు విద్యార్థులు ఈ వ్రతాన్ని చేసుకుంటే వాళ్ళు విజయం సాధిస్తారని ఒక నమ్మకం। పసుపు 50 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, తమలపాకులు 1 మోద, పోక చెక్కలు 80, అట్టి పండ్లు 3 డజన్లు, అగరవత్తులు 1 కట్ట, హారతి కర్పూరం తులం, కొబ్బరి బొండాలు 2, కొబ్బరికాయలు 10, పెద్ద తువ్వాలు 2, రవికల గుడ్డ 2, రాగి కలసం 1, మామిడి కొమ్మలు 10, పసుపు కొమ్మలు 60, ఖర్జూరపు కాయలు 60, బియ్యం 5 కేజీలు, బెల్లం ముక్క 100 గ్రాములు, సత్యనారాయణ స్వామి వారి ఫోటో, పంచామృతములు, చిల్లర బిళ్ళలు। ఇంకా ఇంట్లో సామాగ్రి పీటలు, పెద్ద పల్లాలు, తువాలు, దీపారాధన కలసములు, వత్తులు, నెయ్యి, అగ్గిపెట్టె 2, ప్రసాదానికి చలిమిడి, వడపప్పు, పానకం। ఈ పూజ పౌర్ణమి ఇంకా ఏకాదశి తిథుల్లో చేసుకుంటే చాలా మంచిదండి। అమావాస్య తప్ప మిగతా ఏ రోజుల్లో చేసుకున్నా చాలా మంచిది అంటారు। ఇదండి ఈరోజు వీడియో। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి।